నంద్యాల జిల్లా సిరివెళ్లలో నూతన టీడీపీ కార్యాలయాన్ని భూమా అఖిలప్రియ ప్రారంభించారు. మండల కేంద్రంలో వైసీపీని వీడి టీడీపీలోకి 120 కుటుంబాలు చేరారు. అఖిలప్రియ సమక్షంలో పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ ని ఎలుకలు కరిచిన ఘటనలో 3 వైద్యులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ విధించారు. దీంతో తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వైద్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ తొందరపాటు చర్య వల్ల మా డాక్టర్లందరము మనోవేదనకు గురవుతున్నాము. అందరము ఈ రోజు కామారెడ్డి జనరల్ హాస్పిటల్ ముందర బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందండి. వెంటనే వాళ్ళు ఏదైతే ఉత్తర్వులు తొందరపాటు చర్యగా మా డాక్టర్లను ఏదైతే సస్పెండ్ చేశారో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుని అవసరమైతే మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని దానికి శానిటైజేషన్ ఏజెన్సీని బాధ్యత చేయాలి తప్ప మా డాక్టర్లను కనుక ఇట్లా బాధ్యత చేస్తే మా వాళ్ళందరూ మనోవేదనకు గురై భయాందోళనకు గురై అసలు మేము ఈ డ్యూటీ చేయాలా వద్దా అనే పరిస్థితికి వచ్చేసింది. నిన్న మా డాక్టర్ గారు కూడా ఒక మహిళా డాక్టర్ మొన్ననే 6 నెలల కిందట ఒక జాయిన్ అయిన డాక్టర్ కి మీరు ఇలాంటి గిఫ్ట్ని ఇస్తే మరి ఫ్యూచర్ లో ఎలా సర్వీస్ చేయాలని మా డాక్టర్లు అనేది రావడం జరుగుతుంది. 1000 మందికి ఇస్తే అందులో కనీసం 600 మంది జాయిన్ అయినరు. అటువంటి వాళ్ళని కూడా ఇంకా సస్పెండ్ చేసి పంపించేస్తే మరి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎట్లా చేయాలి? ఈ మెడికల్ కాలేజీలు ఇన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు, మరి ఇవన్నీ ఎట్లా నడవాల్సిన పరిస్థితి ఉందనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ తొందరపాటు చర్య వల్ల మా డాక్టర్లందరము మనోవేదనకు సో ఆ పేషెంట్ వచ్చినప్పుడే చాలా సీరియస్ ఉండే, జీసీఎస్ 3/15 ఉండే. ఆల్రెడీ మేము పూర్ ప్రోగ్నోసిస్ చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. డెత్ అయినా సరే మేము ఉంటాము, మాకు వేరే దారి లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటామని అడ్మిట్ అయ్యారు. ఆ పేషెంట్ ఐసీయూలో మేము 10 రోజుల నుంచి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. పేషెంట్ వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కానీ ఆ పేషెంట్ కి ఎలుకలు కరవడం వల్ల ఆ రోజు మొత్తం మీడియాలో వచ్చి వెంటనే ఆ పేషెంట్ ని ట్రీట్ చేసిన డాక్టర్ ని వాళ్ళ హెచ్ఓడిని సస్పెండ్ చేయడం జరిగింది. సో పేషెంట్ ని ఎలుకలు కరవడం వల్ల